హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం దగ్గర నుంచి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎఫ్ఎన్ఓ శానిటరీ అటెండరీ కమ్ వాచ్మెన్కి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్లయితే visakhapatnam.ap.gov.in. ఇక్కడ మీరు మెసేజ్ బోర్డు దగ్గర చూసినట్లయితే ఇక్కడ సెకండ్ కనిపిస్తుంది కదా, డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ అని. వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు 26/2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాలను అనుసరించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక ఏడాది కాలంలో పనిచేయడానికి కింద తెలిపిన పోస్టులకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫీజుల వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓసీ అభ్యర్థులకు 200 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం పేరు మీద డీడీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎంఎల్టీ చదివి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ అయితే పూర్తి చేసి అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ఎవరైతే డిఎంఎల్టీ అలాగే బీఎస్సీ ఎంఎల్టీ రెండూ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్లకు ఈ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీలో ఎందులో అయితే ఎక్కువ మార్కులు వస్తుందో దాంట్ నుంచి మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్లో అయితే పరిగణలోకి అయితే తీసుకుంటారు. అలాగే వీటికి సంబంధించి ఏపీపీఎంబీ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎఫ్ఎన్ఓ పోస్ట్కి సంబంధించి ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. టోటల్గా ఇది 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 15,000 రూపీస్. వీటి యొక్క క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే 10వ తరగతి అయితే కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే వీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్, ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. టోటల్గా ఇది 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క మంత్లీ శాలరీ చూసినట్లయితే 15,000. అలాగే వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి మీకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే ఎంపిక అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయోపరిమితి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/1/2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు మొదటగా 4 నుంచి 10వ తరగతి వరకు మీరు సబ్మిట్ చేసిన స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా అయితే మీరు లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎంపిక విధానం కనుక మీరు చూసినట్లయితే టోటల్గా వీటికి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మీ యొక్క అకాడమిక్ మార్క్స్కి సంబంధించి 75 మార్క్స్ అయితే ఇస్తారు. అలాగే మీ యొక్క పాస్ అయిన సంవత్సరం ఆధారంగా 10 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. అంటే సంవత్సరానికి 1 మార్క్ చొప్పున. అలాగే మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్ వెయిటేజ్ ఉంటే వాటికి 15 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది ట్రైబల్ ఏరియాలో ప్రతి 6 మంత్స్కి 2.5 మార్క్స్ అయితే కలుస్తాయి. అలాగే రూరల్ ఏరియాలో చూసుకున్నట్లయితే 6 మంత్స్కి 2 మార్క్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే అర్బన్ ఏరియాలో 6 మంత్స్కి వర్క్ చేస్తే 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ వర్క్ చేసి ఉంటారో వాటికి ఎలాంటి వెయిటేజ్ ఇవ్వబడదని అయితే ఇక్కడ మెన్షన్. అలాగే మీరు సబ్మిట్ చేసే సర్వీస్ సర్టిఫికేట్ మీద మీ యొక్క డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ లేదా సూపరింటెండెంట్ సంతకం అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే థర్డ్ పార్టీ నియామక ఉత్తర్వులు మీద జాయినింగ్ అయ్యి ఉంటారో ఆ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే వర్తించబడదు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే COVID-19కి సంబంధించి 6 మంత్స్కి 5 మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. పూర్తయిన ప్రతి నెలకు 0.83 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. అలాగే వీటికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే వీటికి అప్లికేషన్ పెట్టుకునే విధానం గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ visakhapatnam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి
ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దరఖాస్తు విధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ధృవపత్రాలతో 30/6/2026 సాయంత్రం 5 గంటల లోపు DCHS విశాఖపట్నం దగ్గరికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది రద్దు చేసే లేదా మార్పులు చేసే పూర్తి అధికారం DMHO ఆఫీస్ విశాఖపట్నంకి అయితే కలదని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేసి మీరు DMHO ఆఫీస్ విశాఖపట్నం దగ్గరికి వెళ్ళి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.